టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం సైబర్ మోసానికి బాధితుడిని అంటూ కూడా ఆయన చెప్పినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు సురక్షిత తిరంగర్ సైబర్ అవేర్నెస్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో నటుడు నాగార్జున ఈ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే గతంలో దాదాపు 4 సంవత్సరాల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది. సో ఆ కాల్లో మీరు ఒక పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెడితే మీకు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి అని కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి తాను ఇది మాటలన్నీ కూడా చెప్పి నమ్మబలికాడు. సో నాగార్జున గారు మీరు బిజినెస్లో చాలా స్మార్ట్. సో కాబట్టి డెఫినెట్గా ఈ బిజినెస్ చేయండి. ఈ బిజినెస్ చేస్తే డెఫినెట్గా మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం ఆబ్వియస్గా మీకు ఎక్కువగా మీరు అనుకున్నటువంటి కంటే ఎక్కువగానే రిటర్న్స్ వస్తాయంటూ కూడా నమ్మబలికాడని నటుడు నాగార్జున అయితే చెప్పడం జరిగింది. వెంటనే అది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వెంటనే అది కంప్లీట్గా అది ఒక సైబర్ నేరానికి పాల్పడేటువంటి ఒక చర్య అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది సైబర్ నేరగాలు చేసినటువంటి పనంటూ కూడా నాగార్జున చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇది సాధారణమైనటువంటి ప్రజలనే కాకుండా అందరూ కూడా దాదాపు ఇప్పుడున్నటువంటి జనరల్ పీపుల్ కాంచెల్లి కూడా సెలబ్రిటీస్, దాని తర్వాత రాజకీయ నాయకులు, ఈవెన్ కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులకు కూడా ఇలాంటి కాల్స్ రావడం కూడా ఒక్కసారిగా నిజంగా షాకింగ్కి గురి చేసేటువంటి విషయం అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మేజర్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే అందరూ కూడా స్మార్ట్ ఫోన్ని సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఆ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి అదొక వ్యసనంగా మారిపోయింది. అంటే అదొక అత్యవసరమైనటువంటి వస్తువుగా మారిపోయింది. సో అందుకోసమనే పోలీసులందరూ కూడా అలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఇది ఎలాంటి ఓటీపీలు కానీ, లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కానీ, లేకపోతే ఇది కంపెనీలో పెడితే బాగుంటుంది, చైన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రాపర్గా చూసుకొని అందరూ చెప్పిన దానికంటే కూడా సర్టిఫైడ్ ఏదైతే ఉంటుందో ఏది నిజం ఏది అబద్ధం అనేది 1కి 10 సార్లు తెలుసుకొని అందులోనే ఇన్వెస్ట్ చేయాలి తప్పితే అడ్డమైన వాటిలో అన్నిట్లో కూడా పెట్టకూడదంటూ కూడా చాలామంది పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇలా అంటే మనకు ఫోన్ కాంచెల్లి కంప్లీట్గా ఫోన్ నుంచి అలాంటి కాల్స్ వస్తే వీలైనంత వరకు పోలీసులను సంప్రదించడం, లేదంటే సైబర్ డిపార్ట్మెంట్కి ఎవరైతే ఉంటారో వాళ్లకు చెప్పడం అలాంటిది మంచిది. లేకపోతే ఈవెన్ సెలబ్రిటీస్ కాంచెల్లి ఇప్పుడున్నటువంటి సాధారణ ప్రజలందరూ కూడా సైబర్ నేరాలకు మోసాలకు గురవుతున్నారు. సో అందుకోసమనే ఎప్పుడైనా కానీ మీకు ఇన్ కేసు ఏదైనా అలాంటి కాల్స్ వస్తే పోలీసులకి వెంటనే ఇన్ఫామ్ చేయనట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ఎలాంటి ఏదైనా అంటే ఇట్లాంటి కాల్స్ ఏదైనా వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కూడా వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు.